సోయా బిర్యానీ రైస్ టేస్టీగా ఎలాగ చేసుకోవాలనో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ పైన వాటర్ పెట్టి దానిలో కొంచెం నెయ్యి, కొంచెం మసాలా దినుసులు, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక నిమ్మకాయ రసం ఇది వాటర్లో వేసుకొని మరిగించిన తర్వాత 2 కప్పు బిర్యానీ రైస్ హాఫ్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలోకి వేడి నీళ్ళు పోసుకొని 2 కప్పు సోయా నానబెట్టుకోవాలండి. సగం నానిన తర్వాత పిండుకొని ఒక బాండిలోకి తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న సోయాలో 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం కొత్తిమీర పుదీనా, కొంచెం పసుపు, 1 కప్పు పెరుగు, కొంచెం గరం మసాలా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక బాండి తీసుకొని 2 టీ స్పూన్ ఆయిల్, మసాలా దినుసులు వేసుకొని 2 ఉల్లిగడ్డ చిన్న ముక్కలు చేసుకొని కొంచెం వేయించిన తర్వాత 2 టమాటా ముక్కలు, 3 పచ్చిమిర్చి ఇది కూడా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలిపి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సోయా మసాలా దీనిలోకి వేసుకొని కలిపి కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. తర్వాత బిర్యానీ గిన్నె పెట్టుకొని 2 టీ స్పూన్ నెయ్యి వేయాలండి. తర్వాత సోయా మసాలా వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ దీని మీద వేసుకొని కొంచెం మిల్క్, కుంకుమ పువ్వు వాటర్ కలర్ కోసం అండి. ఫ్రైడ్ ఆనియన్ లేయర్గా నింపి దాని మీద సిల్వర్ పేపర్తోని కవర్ చేసుకొని మూత పెట్టి 30 నిమిషాలు దమ్ము పెట్టుకుంటే రుచికరమైన సోయా బిర్యానీ రెడీ.